నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్. తెలంగాణలో క్యాబినెట్ విస్తరణకు ఆమోదం లభించిందని మనకు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో హోంశాఖ ఇస్తారనుకున్న విజయశాంతికి ఆవిడ పేరే ప్రస్తావనే తీసుకురాలేదు. సో ఇలా ఎందుకు జరిగింది అనేది ఒకసారి మన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణసారం గారికి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ తెలంగాణలో క్యాబినెట్ విస్తరణకు ఆమోదం లభించిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో విజయశాంతికి హోంశాఖ ఇస్తారని కూడా బాగా న్యూస్ వచ్చింది బయటికి. బట్ ఇప్పుడు చూస్తే ఈ 4 సీట్లు అయితే ఫిల్ చేస్తున్నారు, ఈ 4 బెర్తులు, బట్ వాటిలో అసలు విజయశాంతి ప్రస్తావనే లేదు. ఇలా ఎందుకు జరిగిందంటారు సార్? అంటే విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వడం మీదే కాంగ్రెస్ పార్టీలో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమైంది. రకరకాలైనటువంటి వాదనలు వెల్లువెత్తాయి. అయితే హైకమాండ్ ఎన్నికలకు ముందే ఆమెకి హామీ ఇచ్చింది అనేటటువంటి వాదన కూడా ఉంది. ఈ ఓవరాల్గా ఆమె తిరిగి ఎమ్మెల్సీ చేయడంలో చాలా ఇంపాక్ట్, అంటే పొలిటికల్ ఇంపాక్ట్ పడుతుంది అనేది హైకమాండ్ కానీ కాంగ్రెస్ కానీ అనుకుంది, కానీ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడడము, దాంతో అసలు నిజానికి ఏమైనా మంత్రిమండలిలో తీసుకుంటానికి కూడా కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందనే వాదన కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు చర్చల్లోకి రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటికీ అసలు ఎవరికి ఇవ్వాలనే విషయంలో 4 పేర్లు మాత్రం చర్చల్లో నడుస్తున్నాయి. దాంట్లో 2 హైకమాండ్ హామీ ఇచ్చినటువంటి పోస్టులు. అంటే ఒకటేమో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ చేర్చుకుని, ఆ తర్వాత ఇప్పటికే మంత్రిగా వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, అయినా కూడా ఇస్తామని హైకమాండ్ హామీ ఇవ్వడము. ఇంకా 2వ స్థానం అయితే వివేక్కి సంబంధించినటువంటి ఆదిలాబాద్కి సంబంధించి ఆయన ఇప్పటికే హామీ ఇచ్చి హైకమాండ్ స్థాయిలోనే అతను అన్నిటి కాంగ్రెస్లో చేశాడు, బీఆర్ఎస్లో చేశాడు, బీజేపీలో చేశాడు, అన్నింటిలో చేసినటువంటి వ్యక్తి అతన్ని తీసుకోవడంలోనే మేము స్పష్టంగా ఇస్తామంటాం. తర్వాత ఆయనకి ఎస్సీ అనేటటువంటిది ఒక అడ్వాంటేజ్గా ఉంది. అందువల్ల అతను ఈ 2 హైకమాండ్ పోస్టులు. రెండింటి విషయంలో మాత్రం ఎన్నికల హడావుడిలోని, ప్రచారంలోని, ఈక్వేషన్స్లోని, రాజకీయ సమీకరణలో భాగంగా బీసీకి సంబంధించినటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి శ్రీహరి యాదవ్కి సంబంధించి శ్రీహరి ముదిరాజ్కి సంబంధించి మక్తల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. ఇంకా నిజామాబాద్ జిల్లాకి సుదర్శన్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. ఈ 2 సీఎం కోటాలో ఉన్నాయి, 2 అధిష్టానం కోటాలో ఉన్నాయి. వీళ్ళ 4కి సంబంధించి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ లీకులు ఇచ్చి వీళ్ళు వచ్చేస్తున్నారనే ప్రచారం లేవనెత్తున్నారు. ఇంకా 2 స్థానాలు భర్తీ చేయాల్సింది. ఇంకా మైనారిటీలకి ఏమిస్తారు, తర్వాత గిరిజన మహిళలకి, గిరిజనులకి సంబంధించి ఏమిస్తారు, లేదంటే మాదిగా సామాజిక వర్గానికి సంబంధించి డిమాండ్లు ఉన్నాయి. వీటన్నిటిని ఎక్కడ భర్తీ చేయాలనేది. తర్వాత విజయశాంతికి సంబంధించి ఆమె క్లెయిమ్ చేస్తున్నటువంటి జిల్లా కూడా ఇప్పుడు ఈ 4 స్థానాల్లో కూడా ఒకటి ఆదిలాబాదు, ఉమ్మడి ఆదిలాబాదు, ఒకటి నిజామాబాదు, ఒకటేమో నల్గొండ జిల్లా, ఒకటి మహబూబ్ నగర్ జిల్లా, 2 అంటే సౌత్ తెలంగాణకి 1, నార్త్ తెలంగాణకి 2, నార్త్ తెలంగాణకి 2, సౌత్ తెలంగాణకు ఈక్వేషన్ జరుగుతుంది. ఈమె క్లెయిమ్ చేస్తున్నటువంటి స్థానము తాను తన నేటివిటీ లేదంటే మూలాలు ఉన్నాయనేది వరంగల్ జిల్లా నుంచి బీసీ సామాజిక వర్గం మహిళా కోటాలో విజయశాంతిని చూడాలి. ఇప్పటికే ఆల్రెడీ కొండా సురేఖ ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మహిళా బీసీ. సో కొండా సురేఖ చాలా పవర్ఫుల్ లీడర్, అంటే కొన్ని విమర్శలు ఏమున్నప్పటికీ కూడా పవర్ఫుల్ లీడర్ కిందే పట్టున్నటువంటి నాయకురాలుగా ఉంది. సో మళ్ళీ ఇంకొక మహిళని అదే ప్రాంతం తనే క్లెయిమ్ చేస్తున్నారు, అదే ప్రాంతము మహిళ, మళ్ళీ బీసీ, అదే సామాజిక వర్గం. కొండా సురేఖను తప్పించే విజయశాంతికి అది ఏంటంటే మళ్ళీ కొండా సురేఖ కూడా బలమైన వర్గం ఉంటుంది. కొండా సురేఖ ఏమి గతంలోనే ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలోనే మంత్రిగా చేసినటువంటి మహిళ, తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళింది, తర్వాత చాలా పవర్ఫుల్ లీడర్. అందువల్ల ఆమె ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. విజయశాంతి వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఎంత ఉంటుందో తెలియదు, కానీ కొండా సురేఖను దూరం పెడితే దాని నెగిటివిటీ, ఎందుకంటే ఆమెకి నోరున్నటువంటి మహిళ, ఆమె ఏదన్నా మాట్లాడగలదు, ఎంతటి విమర్శన్నా చేయగలదు. సో స్వపక్షంలో విపక్షంలో మారిపోయి ఆమెను ఒకవేళ 1.5 సంవత్సరం కాలంలోనే ఆమెను మంత్రివర్గం నుంచి పక్కన పెట్టి మిగతా మంత్రులు అందరూ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు కొంతమందిని తీసేసి కొంతమందిని మళ్ళీ చేర్చి ఆ క్రమంలో ఆమెను పక్కన పెడితే ఏమైనా సహించవచ్చు. అంటే ఒక 5-6 మంత్రులను తప్పించి మళ్ళీ కొత్త వాళ్ళకి 5-6కి అవకాశం ఇచ్చి ఆ సందర్భంలో కొండా సురేఖను కూడా పక్కన పెడితే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ విజయశాంతి కోసమే కొండా సురేఖను పక్కన పెట్టారంటే ఆమె రివర్స్ అయ్యి రెబల్గా మారితే కనుక అది కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరం. ఎందుకంటే
స్వపక్షంలోనే ఆమె చాలా ఫోర్స్ఫుల్ లీడర్. విమర్శలు మొదలుపెట్టింది అనుకోండి ముఖ్యమంత్రి మీద కానీ ఇతరుల నా మీద, కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రధానమైన బలహీనతగా మారిపోతుంది. అందువల్లనే విజయశాంతి వల్ల అడ్వాంటేజ్ అనేటటువంటిది ఎంత వస్తుంది అనే లెక్కలు చూసుకుంటే కనుక రాజకీయ పరంగా ఎమ్మెల్సీ స్థానంతో ఆమెను సరిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మంత్రివర్గంలో చేరిన ఆమె ఏ రకంగా బలాబలాల్ని మార్చగలదు అనేటటువంటిది ఒకటి, ఆమె హోంమంత్రిత్వ శాఖ లాంటి శాఖని ఇస్తే సమర్థంగా నిర్వహించగలదా లేదా అనేటటువంటిది ఒకటి, అనేక భయాందోళనలు ఉన్నాయి. అందులోని ముఖ్యమంత్రి కూడా స్వయంగా రేవంత్ రెడ్డి హోంమంత్రిత్వ శాఖను చూస్తున్నారు. ఆయన కూడా ఇష్టపడకపోవచ్చు. ఆ ప్రధాన శాఖలు ఏవి కూడా తన కంట్రోల్ లేకుండా, ఆర్థిక శాఖ ఎలాగో బట్టి విక్రమార్క చూస్తున్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. రెండో ప్రధానమైన శాఖ హోంశాఖే. హోంశాఖ అంటేనే ప్రజల దృష్టిలో ప్రభుత్వానికి యొక్క ప్రెజెన్స్ని చూపించేది హోంశాఖే, పోలీసులే కదా. అందువల్ల ఆ శాఖని వదిలేసి చేయడానికి ముఖ్యమంత్రి ఇష్టపడతారా అనేది కూడా, ప్రధానమైన శాఖలో లేకుండా ఆయన ఒప్పుకోవటం అనేది కూడా అంత ఈజీ కాదు. అందులోని కొత్తగా తొలిసారి మంత్రివర్గంలో చేరుతున్నటువంటి విజయశాంతికి హోంశాఖ లాంటి శాఖని ఇచ్చేసేసి ఆమె సమర్థతని పరీక్షిస్తారా అనేటటువంటిది కూడా. అందువల్ల ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ స్థానమే చాలు, మనం ఏదో గుర్తించామనేటటువంటిది. ఇప్పుడు ఈమెను చేర్చుకోవడం ద్వారా ఇంకొకరిని పక్కన పెట్టడం అనేది సాధ్యం కాదు అనేటటువంటిది అంచనా ఒకటి. అందువల్ల ఊరిస్తూ ఎదురుచూపులు, వెయిటింగ్, మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అన్నట్టుగానే ఎప్పుడొకప్పుడు వస్తుంది అనే వెయిటింగ్లోనే పెట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకనే ఈ 4 పేర్ల మీద ఇంకా ఫుల్ క్లారిటీ వీళ్ళకి స్పష్టంగా ఖచ్చితంగా వచ్చేస్తుందని చెప్పలేని పరిస్థితి. అయినా మీడియాలో మాత్రం ఈ 4 పేర్లు చర్చకు నడుస్తున్నాయి. విజయశాంతికి ఆల్మోస్ట్ హ్యాండ్ ఇచ్చేస్తారు ఏమో అనేటటువంటి భావన. ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు ఏమన్నా తొందరపడి మంత్రిగా చేస్తారు, హోంమంత్రి ఇస్తారు, తొందరపడి అనేసారా? లేదు, అంటే చర్చ. ఎందుకంటే ఈమెను అసలు ఎమ్మెల్సీగా తీసుకోవడంలోనే మంత్రిని చేస్తారు. ఎందుకంటే ఎప్పుడు అంటే ఈమెకి ఎక్కడ ఫామ్లో లేకుండా, చర్చలో లేకుండా ఉన్న వ్యక్తిని గుర్తించి అర్జెంటుగా ఎమ్మెల్సీ, అంత పోటీ ఉన్న స్థితిలో ఎమ్మెల్సీ చేస్తారంటే ఈమెను ఇంకా మంత్రి చేయడం ఒకటే మిగిలి ఉంది అనేటటువంటి భావన వ్యక్తమైంది. ఎందుకంటే ఎమ్మెల్సీ చేయడంతో ఈమెను ఎందుకు ఎమ్మెల్సీ చేస్తారు, వెంటనే మంత్రి చేసేస్తారనే చర్చ నడిచింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆత్మరక్షణ అందామా, ఆత్మావలోకనం అందామా, ఈవిడ వల్ల వచ్చేటటువంటి రాజకీయ ప్రయోజనాలు ఏంటి, పార్టీకి ప్రభుత్వానికి బలంగా మారుతుందా లేదా, రకరకాల ఈక్వేషన్స్ ఇవ్వడం అంటే ఎప్పుడన్నా ఇవ్వచ్చు. కానీ అర్జెంటుగా ఇచ్చేస్తే ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ పక్కన పెట్టడం అంత తొందరగా సాధ్యం కాదు. అందువల్ల రకరకాల ఈక్వేషన్స్లో 2 స్థానాలు ఖాళీగా ఉంచడం కూడా ఎప్పుడన్నా భర్తీ చేస్తామనే సంకేతాలు ఇవ్వడం. అంటే ఆ 2 స్థానాల్లో మళ్ళీ అది ఇప్పట్లో ఎప్పుడు జరుగుతుందని చెప్పలేము. ఎందుకంటే కేవలం 2 స్థానాలు కాకుండా ఈ పెర్ఫార్మెన్స్, ఈక్వేషన్స్ ఇవన్నీ చూసుకుంటూ కొన్ని స్థానాలు మళ్ళీ ఖాళీ అయినప్పుడు పునర్వ్యవస్థీకరణ అనే పేరు చెప్పి ఒక 5-6 మంత్రులు ఎత్తు 4 తీసేసి ఈ పాతవి 2 కూడా భర్తీ చేసుకునే అవకాశాలు. అసలు ఇప్పుడు ఈ 4 మంత్రివర్గానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా 4 తీసుకుంటారని అసలు వీళ్ళకి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. వీళ్ళని చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయిలో అలజడి ఉంటుంది, అంతా సర్దుబాటు చేస్తారా, సర్దుబాటు అవుతుందా లేదా, ఎన్ని రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. అందువల్ల కాంగ్రెస్లో ఒక నిర్ణయం తీసుకుని ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే 16 నెలలు పట్టింది మంత్రివర్గాలను మళ్ళీ విస్తరణ చేయడానికే. 16 నెలల నుంచి 6 స్థానాలు ఖాళీ పెట్టుకుని కూర్చున్నారు, ఎంత డిమాండ్ ఉన్నా. అంటే ఎంత ప్రెజర్ ఉంది అటు అధిష్టానం మీద కానీ ఇటు ముఖ్యమంత్రి మీద కానీ చాలా ప్రెజర్ ఉంది. ఆ ప్రెజర్ని తట్టుకుంటూ ఇప్పుడు జరగడమే, ముహూర్తం పెట్టుకోవడమే, వీళ్ళ పేర్లను క్లియర్ చేసి బయటికి బహిరంగంగా అధికారికంగా ప్రకటించి వీళ్ళకి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడమే పెద్ద తలకు మించిన పనిగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ విజయశాంతిని తీసుకొచ్చి విజయశాంతి కోసమే మళ్ళీ మంత్రివర్గం అనేటటువంటిది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్తే.